మన భారతదేశం అనేది ఎన్నో మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి జీవించే ఒక గొప్ప దేశం. కానీ ఇటీవల ఒక అంతర్జాతీయ నివేదిక చెబుతోంది, భారతదేశంలో మత స్వేచ్ఛ పరిస్థితి క్షీణిస్తోంది. అది నిజమా? లేక ఇది కేవలం ఒకవైపు కథమా? ఈ వీడియోలో ముఖ్యమైన చట్టాలు, జరుగుతున్న సంఘటనలు, విమర్శలు మరియు ప్రభుత్వ వాదనలు అన్నీ సింపుల్గా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. 2024 సంవత్సరంలో మత స్వేచ్ఛ పరిస్థితుల గురించి చాలా చర్చ జరుగుతోంది. కొన్ని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నట్లుగా ఎన్నికల ముందు మరియు తర్వాత మత సంబంధిత ఉద్రిక్తతలు పెరిగాయని, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు వంటి మైనారిటీలపై ప్రభావం ఎక్కువగా పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన చట్టాలు మరియు సంఘటనలు పెద్ద చర్చకు దారితీశాయి. మొదటగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే CAA గురించి మాట్లాడితే, ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ముస్లిం దేశాల నుండి వచ్చిన హిందూ, సిక్ఖు, జైన్, బౌద్ధ, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని సులభతరం చేస్తుంది. కానీ ముస్లింలను ఇందులో చేర్చలేదు కాబట్టి విమర్శకులు ఇది మత ఆధారంగా వివక్ష చూపుతున్న చట్టమని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది ఆ దేశాల్లో హింసకు గురైన మైనారిటీలకు రక్షణ కల్పించడానికి తీసుకున్న నిర్ణయమని వివరిస్తోంది.